రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆందోళన చేస్తుంటే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఒక్కసారిగా మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే నిరుద్యోగులు మరోసారి మెరుపు ధర్నాకు దిగారు. భారీ వర్షంలో సైతం లెక్క చేయకుండా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలను 7,000 నోటిఫికేషన్ ఇవ్వడంపై ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ 7,000 ఇవ్వడం ఏంటని ఇవాళ పెద్ద ఎత్తున చిక్కడపల్లి లైబ్రరీ ముందు కూర్చొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. భారీ వర్షంలో సైతం తమ నిరసనను తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను ఒక్కసారిగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే కోరుతున్నాం, నిరుద్యోగులు ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి వయోపరిమితి సడలింపు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. దాంతో పాటు మరో ఉద్యోగాలు ఏదైతే ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారో ఆ భర్తీలో భాగంగానే మెగా డిఎస్సీ గ్రూప్స్ కి సంబంధించిన నోటిఫికేషన్, ఇతర శాఖల ఖాళీలను కూడా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను వెంటనే అమలు చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు కోరారు. ఏదైతే ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న నాయకులు, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగుల నిరసనలపై స్పందించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది, ఢిల్లీలో చేసిన విద్యార్థులాగా కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు, కానీ రాహుల్ గాంధీ కనిపించడం లేదా అంటూ ప్రధానంగా అయితే తప్పుపట్టారు. రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి మాకు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు దానిపైన స్పందించడం లేదంటూ పెద్ద ఎత్తున నిరసన గిట్ట తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, ఎన్నికల ముందు ఇచ్చిన ఏదైతే హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే నిన్న ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ శాఖకు సంబంధించిన 7,000 పోస్టులు కాదు 19,000 పోస్టులు వేయాలంటూ ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 7,000 పోస్టులలో ముఖ్యంగా వయోపరిమితి లేకుండా పోస్టులు వేయడం సరికాదు, కనీసం వయోపరిమితి పెంచైనా పోస్టులు వేయాలని ప్రధానంగా అయితే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చిక్కడపల్లి ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. అటు గేట్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. అటు ఆందోళన చేస్తున్న ఏదైతే నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, ప్రభుత్వం మాకు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాకు కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, మేము ప్రజాస్వామ్యబద్ధంగానే శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని పోలీసులతో అక్రమ అరెస్టు చేస్తుందని ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపట్టిన పరిస్థితి ఉంది. మేము ఎన్ని అరెస్టు చేసినా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే వరకు పోరాడుతామని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఒక్కసారిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఏదైతే ఇవాళ గత 2.5 ఏళ్లుగా మేము ప్రిపేర్ అవుతున్నాము కానిస్టేబుల్ కి సంబంధించి, కానీ ప్రభుత్వం మాత్రం 7,000 పోస్టులు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు 2-3 ఉద్యోగాలు గిట 7,000 పోస్టులతో భర్తీ కాదు. దీంట్లో ఏజ్ వయోపరిమితి గిట సక్రమంగా ప్రభుత్వం ప్రకటించలేదు. వయోపరిమితి కానిస్టేబుల్ సంబంధించి 36 పెంచాలని మేము ఎన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో అన్నట్టు పెద్ద ఎత్తున అయితే దీంతో ఒక్కసారిగా చిక్కడపల్లి లైబ్రరీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు గిట్ట మోహరించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఆందోళన చేస్తున్న నిరుద్యోగ నేతలను కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. ప్రత్యక్ష రైట్, యా సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.